టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్చి ప్రయోగాలతో కేఎల్ రాహుల్కు తీరని అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డాడు. నెంబర్ 5లో కేఎల్ రాహుల్కు మెరుగైన రికార్డుందని, కానీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని 6వ స్థానంలో ఆడించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ప్రాధాన్యత ఇచ్చిన టీమిండియా మేనేజ్మెంట్ అతన్ని 5వ స్థానంలో కాకుండా 6వ స్థానంలో బ్యాటింగ్కు పంపించింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అక్షర్ పటేల్ను 5వ స్థానానికి ప్రమోట్ చేసింది. తొలి 2 మ్యాచ్ల్లోనూ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి మ్యాచ్లో 9 బంతుల్లో 2 పరుగులే చేసిన రాహుల్ రెండో వన్డేలో 14 బంతుల్లో 10 పరుగులే చేసి వెనుతిరిగాడు. ఇక రాహుల్ను 6వ స్థానంలో ఆడించాలనుకున్నప్పుడు రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకోవడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు రాహుల్ను 6వ స్థానంలో ఆడించడాన్ని కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండడం టీమిండియాకు మంచి విషయమని, కానీ దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్కు అక్షర్ పటేల్ 30-40 పరుగులతో బాగానే ఆడుతున్నాడు, కానీ కేఎల్ రాహుల్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నాడు. నెంబర్ 5లో అతని రికార్డులను ఒకసారి పరిశీలించాలని, రాహుల్కు ఆ పొజిషన్లో అద్భుతమైన రికార్డు ఉందని శ్రీకాంత్ గుర్తు చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ స్థానం గురించి టీం మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుందో తనకు అర్థం కావడం లేదని ఫైర్ అయ్యాడు. అతను నెంబర్ 6, 7లో ఆడితే మాత్రం తక్కువ పరుగులకే అవుట్ అవుతాడని చెప్పాడు. మరోవైపు టాప్ 4 బ్యాటర్లకు లేని లెఫ్ట్ రైట్ కాంబినేషన్ నెంబర్ 5 ఆటగాడికి మాత్రమే ఎందుకన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాహుల్ను డౌన్ ది ఆర్డర్ ఆడించాలనుకుంటే రిషబ్ పంత్ను తీసుకోవాలని, అంతేగాని రాహుల్ ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారని ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరైందేనా అని గంభీర్ను నిలదీస్తున్నారు. ఈ అంశంపై మీరేమంటారు? కామెంట్ చేయండి.